ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా తెరాజ్జా ఫుడ్ కోర్టును ఈ రోజు ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రారంభించారు. చైర్మన్ తో పాటు ఏలూరు నగర మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కార్పొరేటర్ రియాజ్ పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రియాజ్ మాట్లాడారు. ఏలూరు నగరంలో ఆధునిక హంగులతో నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు నిర్వాహకులు మౌలాలి రాజారావులు ముందుకు రావడం ఈ రోజు ప్రారంభించారని తెలిపారు. రాజారావు మాట్లాడుతూ నగరంలో ఉన్న హిందూ ముస్లిం సోదరులకు అనుగుణంగా ఆహారం తయారీలో రుచికరమైన నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. నగర ప్రజలు ఫుడ్ కోర్ట్ ని సందర్శించి ఆస్వాదించాలని విజ్ఞప్తి చేశారు. అదే బట్ల కాదు ఫోటో మన ఏలూరు నగరవాసులకు ఒక విభిన్నమైన ఆహారాన్ని మనం ఇవ్వాలని చెప్పిన ఉద్దేశంతో మన టెరాజా ఓనర్స్ బ్రేక్ఫాస్ట్లో నాన్ వెజ్ బియ్యం కోసం నాన్ వెజ్ చిట్టిగారి, మటన్, చికెన్ బ్రేక్ఫాస్ట్, అట్లాగే మధ్యాహ్నం వచ్చేసి సౌత్ ఇండియా వెజ్ థాలీ, నాన్ వెజ్ థాలీతో పాటు మంచి బిర్యానీ ఇక్కడ. ఎందుకంటే ఒక హిందూ ముస్లింల కలయిక ఇది. ముస్లింలు మీ అందరికి తెలిసిందే, బిర్యానీలకి వాళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటారు. మరి హిందూస్ కూడా మంచి థాలీ, వెజ్, సౌత్ ఇండియన్ ఫుడ్కి వాళ్ళ యొక్క స్పెషల్. ఈ రెండు యొక్క కలయికలే ఈ టెరాజా ఫుడ్ కోర్ట్ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ స్థానికంగా ఉన్న జిల్లా పరిషత్లో సమీపంలో ఆవరణలో ఉన్న రాజారావు గారు మరియు మౌలాలి గారి భాగస్వామ్యంలో ఈరోజు మన ఏలూరు నగర మేయర్ గారైన ఓపెనింగ్తో, అలాగే మన జిల్లా పరిషత్ చైర్మన్ అయిన గంటాశ్రీ పద్మశ్రీ గారి చేతుల మీదుగా ఈరోజు ఈ టెరాజా ఫుడ్ కోర్ట్ అనేది ఓపెన్ చేయబడింది. మరి ఈ టెరాజా ఫుడ్ కోర్ట్లో మన ఏలూరు నగర ప్రజల కోసం ఎవరైతే ఈ ఆహార ప్రియులు ఉన్నారో వారందరి కోసం మంచి రుచులతో, ఒక డిఫరెంట్ స్టైల్తో, ఒక మంచి ఇంటీరియర్తో ఆహ్లాదకరంగా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో మరి ఇక్కడ చూస్తూ ఉంటే ఈ టెరాజా ఫుడ్ కోర్ట్ యొక్క ఆవరణ, లోపల ఇంటీరియర్ చాలా ఏలూరులో చాలా హోటల్స్లో ఫుడ్ టేస్ట్ చేస్తూ ఉంటారు. నేను కొత్త వెరైటీస్ చేద్దామని ఆసక్తి చూస్తూ ఉంటాను. ఏలూరులో వెరైటీ ఫుడ్ పెడదామని ఇంట్రెస్ట్ చూపించిన ఓనర్స్కి నా అభినందన.